ఇండియా ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ సెమీఫైనల్లో టీమిండియా అదరగొట్టింది. భారత బౌలర్లు మంచి ప్రదర్శన చేశారు. ఆస్ట్రేలియా భారీ స్కోర్ చేయకుండా కట్టడి చేశారు. మహ్మద్ షమి, వరుణ్ చక్రవర్తి, జడేజా అద్భుత ప్రదర్శన చేయడంతో ఆస్ట్రేలియా 264 పరుగులకే ఆలౌట్ అయింది. ఇక ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. దాంతో బ్యాటింగ్కి వచ్చిన ఆస్ట్రేలియాకు 3వ ఓవర్లోనే షాకిచ్చాడు టీమిండియా ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమి. ఆసీస్ ఓపెనర్ కూపర్ కొనోలిని డకౌట్ చేశాడు. షమి వేసిన అద్భుత బంతిని ఆడలేకపోయిన కూపర్ వికెట్ కీపర్ రాహుల్కి క్యాచ్ ఇచ్చి డకౌట్గా వెనుదిరిగాడు. దాంతో ఆస్ట్రేలియా 4 పరుగులకే మొదటి వికెట్ని కోల్పోయింది. ఈ క్రమంలో బ్యాటింగ్ వచ్చిన కెప్టెన్ స్మిత్ డేంజరస్ బ్యాట్స్మెన్ ట్రావిస్ హెడ్తో కలిసి ఇన్నింగ్స్ని నిలబెట్టే ప్రయత్నం చేశాడు. ఇక మొదట్లో కాస్త తడబడిన ట్రావిస్ హెడ్ ఆ తర్వాత వరుసగా బౌండరీలతో భారీ స్కోర్ దిశగా ప్రయత్నం చేశాడు. ట్రావిస్ హెడ్ ఉన్నంతసేపు ఆస్ట్రేలియా భారీ స్కోర్ చేసేలా కనిపించింది. 33 బంతుల్లోనే 5 ఫోర్లు 2 సిక్స్లతో 39 పరుగులు చేశాడు. ఇక ప్రమాదకరంగా మారిన ట్రావిస్ హెడ్ని మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి అవుట్ చేశాడు. తాను వేసిన మొదటి ఓవర్ మొదటి బంతికే ట్రావిస్ హెడ్ని క్యాచ్ అవుట్గా పెవిలియన్కి పంపించాడు. వరుణ్ వేసిన అద్భుత బంతిని భారీ షాట్ ఆడే ప్రయత్నం చేసిన హెడ్ శుభమన్ గిల్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఈ క్రమంలో కెప్టెన్ స్మిత్ అలాగే లబుషేన్ ఇన్నింగ్స్ని చక్కదిద్దారు. వీళ్ళిద్దరూ హాఫ్ సెంచరీ భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. ప్రమాదకరంగా మారిన ఈ జోడీని స్పిన్నర్ రవీంద్ర జడేజా విడదీశాడు. 29 పరుగులు చేసిన లబుషేన్ ఎల్బీడబ్ల్యూగా అవుట్ చేశాడు. ఆ తర్వాత మరో డేంజరస్ బ్యాటర్ ఇంగ్లీష్ని కూడా జడేజా 11 పరుగుల వద్ద అవుట్ చేశాడు. దాంతో 144 పరుగులకు ఆస్ట్రేలియా 4 కీలక వికెట్లు కోల్పోయింది. ఈ దశలో బ్యాటింగ్కి వచ్చిన అలెక్స్ క్యారీ కెప్టెన్ స్మిత్తో కలిసి మరో అద్భుతమైన భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. వీరిద్దరు జోడీ మరో అర్ధ సెంచరీ భాగస్వామ్యాన్ని క్రియేట్ చేశారు. ఈ నేపథ్యంలో స్టీవ్ స్మిత్ హాఫ్ సెంచరీ నమోదు చేసుకున్నాడు. 96 బంతుల్లోనే 4 ఫోర్లు 1 సిక్స్తో 73 పరుగులు చేశాడు. ఇక సెంచరీ వైపు దూసుకుపోతున్న స్మిత్ని టీమిండియా పేసర్ మహ్మద్ షమి క్లీన్ బౌల్ చేసి భారత్కి బ్రేక్ ఇచ్చాడు. ఇక అలెక్స్ క్యారీ కూడా ధాటిగా ఆడి హాఫ్ సెంచరీ నమోదు చేసుకున్నాడు. 57 బంతుల్లోనే 8 ఫోర్లు 1 సిక్స్తో 61 పరుగులు చేశాడు. ఇక ప్రమాదకరంగా మారిన అలెక్స్ క్యారీని శ్రేయస్ అయ్యర్ సూపర్ రన్అట్ చేశాడు. ఇక చివర్లో టీమిండియా బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో ఆస్ట్రేలియా 49.3 ఓవర్లో 264 పరుగులకే ఆలౌట్ అయింది. మహ్మద్ షమి 3 వికెట్లు తీయగా వరుణ్ చక్రవర్తి, జడేజా తలో 2 వికెట్లు తీశారు. అక్షర్ పటేల్ అలాగే పాండ్యా తలో వికెట్ తీసుకున్నారు. దాంతో టీమిండియా విజయలక్ష్యం 265 పరుగులుగా నిలిచింది. ఇక టీమిండియా బ్యాటర్లు మంచి ఫామ్లో ఉన్నారు. టాప్ ఆర్డర్ మంచి ఆరంభం ఇస్తే ఈ మ్యాచ్లో టీమిండియా విజయం సాధించే అవకాశం ఉంది. ముఖ్యంగా స్టార్ ఓపెనర్ శుభమన్ గిల్ అలాగే కెప్టెన్ రోహిత్ శర్మ అద్భుతమైన ఆరంభాన్ని అందించాలి. వీరిద్దరూ ధాటిగా ఆడుతూ మంచి ఆరంభం ఇస్తే ఆ తర్వాత వచ్చే బ్యాటర్లకు టార్గెట్ని ఛేదించడానికి సులభమవుతుంది. అలాగే చేజింగ్లో సూపర్ రికార్డున్న విరాట్ కోహ్లీ కూడా అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి మ్యాచ్ చివరి వరకు నిలిచి టీమిండియాను గెలిపించాల్సిన బాధ్యత ఉంది. టాప్ ఆర్డర్ రాణిస్తే ఆ తర్వాత మిడిల్ ఆర్డర్లో ఉన్న శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్, జడేజా కూడా టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. ఇక బౌలింగ్లో రాణించిన టీమిండియా బ్యాటింగ్లో కూడా రాణిస్తే ఈ సెమీఫైనల్లో ఆస్ట్రేలియా మీద అద్భుతమైన విజయం సాధించి ఫైనల్కు చేరే అవకాశం కనిపిస్తోంది.